వెల్కమ్ టు టెక్ చైతు. మనం ఈ వీడియోలో విశాఖపట్నంలో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల గురించి, భవిష్యత్తులో రాబోయే ప్రాజెక్టుల గురించి తెలుసుకుందాము. వివరాల్లోకి వెళ్లే ముందు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గురించి ఒక మాట. నేను చేసే వీడియో విశాఖపట్నం గురించే కాబట్టి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గురించి ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ ఆగిపోయింది. కేంద్ర ప్రభుత్వం ప్రైవేటైజేషన్ పైన వెనక్కి వెళ్ళింది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ప్రైవేటైజ్ చేయకుండా కొన్ని ఆల్టర్నేట్ సొల్యూషన్స్ని చెప్పారు. అంటే పొలిటీషియన్స్, కేంద్ర మంత్రులు కూడా చెప్పారు. నాకు కూడా వాటిలో ఒక సొల్యూషన్ కరెక్ట్ అనిపించింది. సో నేను అది మీకు కూడా తెలియజేయాలనుకుంటున్నాను. మీలో చాలామందికి ఆల్రెడీ తెలిసే ఉంటుంది, కానీ తెలియని వాళ్ళ కోసము చెప్తున్నాను. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని భవిష్యత్తులో కూడా ప్రైవేటైజ్ చేయకుండా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్లో మెర్జ్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే స్టీల్ ప్లాంట్ అథారిటీ ఆఫ్ ఇండియా, షార్ట్కట్లో సెయిల్, దీనికి 100 ఏళ్లకు సరిపడ్డ గనులనేవి అందుబాటులో ఉన్నాయి. ఐరన్ ఓర్ గనులు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ఈ సెయిల్లో మెర్జ్ చేస్తే అప్పుడు ఆ గనులు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కూడా ఉపయోగించుకోగలుగుతుంది. దానివల్ల విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నష్టాల నుండి పైకి రాగలుగుతుంది. ప్రస్తుతం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి సొంత గనులనేవి లేవు. అందుకని దీన్ని సెయిల్లో మెర్జ్ చేస్తే బాగుంటుంది అని పొలిటీషియన్స్, మినిస్టర్స్ ప్రపోజ్ చేశారు. నాకు కూడా ఇది కరెక్ట్ అనిపించింది, మీకు తెలియజేయాలని చెప్తున్నాను. ఇంకా మన వీడియోలోకి వెళ్తే, దేశంలో ఉన్న మహానగరాల్లో విశాఖపట్నం ఒకటి. ఇప్పటికే ఉన్న షిప్ యార్డ్, స్టీల్ ప్లాంట్, వైజాగ్ పోర్ట్, ఈస్టర్న్ నావల్ కమాండ్ బేసులతో విశాఖపట్నం నగరము కాస్మోపాలిటన్ నగరంగా రూపాంతరం చెందింది. విశాఖపట్నంని దేశంలో ప్రధాన నగరంగా మరియు ఆర్థిక కేంద్రంగా మార్చే కీలకమైన ప్రాజెక్టుల్లో కొన్నేమో నిర్మాణ దశలో ఉన్నాయి, మరికొన్నేమో ప్లానింగ్ స్టేజ్లో ఉన్నాయి. ఈ ప్రాజెక్టుల వల్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది, ఇండస్ట్రియల్ ఎక్స్పాన్షన్ జరుగుతుంది, అర్బన్ డెవలప్మెంట్ ఇంకా పెరుగుతుంది. వైజాగ్ నగరం యొక్క ఎకనామిక్ ప్రొఫైల్ కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది. కొత్త కొత్త ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి. ఈ ప్రాజెక్టులన్నీ పూర్తయితే అప్పుడు విశాఖపట్నము దేశంలోనే ఒక కీలకమైన ఆర్థిక కేంద్రంగా మారుతుంది. ఇప్పటికే పలు ఐటీ కంపెనీలు కొలువుదీరి ఉన్న విశాఖపట్నం నగరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి నారా లోకేష్ గారు విశాఖపట్నంలో ఐటీ సర్వీసెస్, ఏఐ, డేటా సెంటర్ క్లస్టర్స్ను వైజాగ్లో ఏర్పాటు చేయాలని ఆహ్వానిస్తూ ట్విట్టర్లో ఒక ట్వీట్ని కూడా చేశారు. విశాఖపట్నం నగరంలో ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల వివరాల్లోకి వెళ్తే, భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ప్రస్తుతం విశాఖపట్నం నగరంలో ఉన్న విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో ఉన్న లాజిస్టిక్స్ ప్రాబ్లమ్స్ని అధిగమించడం కోసము విజయనగరం జిల్లాలో భోగాపురంలో విశాఖపట్నంకి 45 కిలోమీటర్ల దూరంలో భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని నిర్మిస్తున్నారు. ఈ ఎయిర్పోర్ట్ నిర్మాణాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేస్తామని సివిల్ ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు గారు తెలియజేశారు. ప్రస్తుతం ఉన్న విశాఖపట్నం ఎయిర్పోర్ట్ని నావీ వాళ్ళు, ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఇండియా వాళ్ళు కలిసి నిర్వహిస్తున్నారు. ఈ ఎయిర్పోర్ట్లో ఎక్కువ ఫ్లైట్స్ని నడపడానికి అవకాశం ఉండటం లేదు, ఎందుకంటే ఇది నావీ వాళ్ళ కంట్రోల్లో ఉండటం వల్ల. అందుకనే ఈ ప్రాబ్లమ్స్ అన్ని అధిగమించడం కోసము మరియు భవిష్యత్తులో పెరిగే పాసింజర్ ట్రాఫిక్ మరియు ఫ్లైట్ ట్రాఫిక్ రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని నిర్మిస్తున్నారు. దీని నిర్మాణము చాలా వేగంగా జరుగుతుంది. దీన్ని జిఎంఆర్ సంస్థ వాళ్ళు నిర్మిస్తున్నారు. దీని నిర్మాణం 2026కి పూర్తయ్యే అవకాశం ఉంది. ఈ ఎయిర్పోర్ట్ మొదటి ఫేజ్ నిర్మాణానికి 4,500 కోట్లు ఖర్చవుతాయని అంచనా వేశారు. ఈ మొదటి ఫేజ్ పూర్తయితే అప్పుడు ఈ ఎయిర్పోర్ట్ నుండి సంవత్సరానికి 60 లక్షల మంది ప్రయాణిస్తారని అంచనా వేస్తున్నారు. అన్ని ఫేజులు పూర్తయితే అప్పుడు సంవత్సరానికి 1 కోటి మంది పైగా ప్రయాణికులు ఈ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గుండా ప్రయాణిస్తారని అంచనా వేస్తున్నారు. విశాఖపట్నం రాయ్పూర్ ఎక్స్ప్రెస్ వే. ఆంధ్రప్రదేశ్లో ఉన్న విశాఖపట్నంని ఛత్తీస్గఢ్లో ఉన్న రాయ్పూర్ని కలుపుతుంది ఈ ఎక్స్ప్రెస్ వే. ఇది 6 లేన్ యాక్సెస్ కంట్రోల్డ్ ఎక్స్ప్రెస్ వే. దీన్ని నిర్మించడానికి 20,000 కోట్లు ఖర్చవుతాయని అంచనా వేశారు. దీని నిర్మాణము 2026 నాటికి పూర్తయ్యే అవకాశం ఉంది. ఈ ఎక్స్ప్రెస్ వే అందుబాటులోకి వస్తే విశాఖపట్నం రాయ్పూర్ మధ్య దూరము 590 కిలోమీటర్ల నుండి 464 కిలోమీటర్లకి తగ్గుతుంది మరియు ప్రయాణ సమయం కూడా 14 గంటల నుండి 7 గంటలకి తగ్గుతుంది. ఈ ఎక్స్ప్రెస్ వే నిర్మాణము చాలా వేగంగా జరుగుతుంది. ఈ ఎక్స్ప్రెస్ వే ఛత్తీస్గఢ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల గుండా వెళ్తుంది. ఈ ఎక్స్ప్రెస్ వే అందుబాటులోకి వస్తే అప్పుడు విశాఖపట్నం పోర్టుకి చేరుకునే సరుకులను చాలా సులభంగా, త్వరగా సెంట్రల్ ఇండియాకి
చేర్చవచ్చు. అంటే సెంట్రల్ ఇండియాలో ఉన్న ఛత్తీస్‌గఢ్ మరియు మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు ఎటువంటి అనేది లేదు. అంటే పోర్ట్ యాక్సెస్ అనేది ఉండదు ఈ రాష్ట్రాలకు. సో, అలాంటి రాష్ట్రాలకు ఈ సరుకులను త్వరగా తరలించాలనే ఉద్దేశంతో ఈ ఎక్స్‌ప్రెస్ వేని ఏర్పాటు చేస్తున్నారు. అంటే ఆ రాష్ట్రాలకి దగ్గరగా ఉన్న పోర్ట్ వచ్చేసి విశాఖపట్నం పోర్ట్. సో, ఈ విశాఖపట్నం పోర్ట్‌కి సరుకులు చేరుకుంటే అక్కడి నుండి ఈ ఎక్స్‌ప్రెస్ వే గుండా ఇటు ఒడిశా మీదుగా రాయ్‌పూర్ అంటే ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌కి మరియు మధ్యప్రదేశ్‌లో కొన్ని ప్రాంతాలకు చేర్చవచ్చు. సో, ఆ ఉద్దేశంతోనే ఈ ఎక్స్‌ప్రెస్ వేని నిర్మిస్తున్నారు. దీనివల్ల విశాఖపట్నం నగరంలో ఎకనామిక్ యాక్టివిటీస్ పెరిగి డైరెక్ట్ గాను, ఇండైరెక్ట్ గాను ఎంతో మందికి ఎంప్లాయ్‌మెంట్ అనేది లభిస్తుంది. మరియు ఈ ఎక్స్‌ప్రెస్ వే వెంట కొత్త ఇండస్ట్రీస్ కూడా ఏర్పాటవటానికి అవకాశం ఉంది. ఇన్ ప్రోగ్రెస్‌లో ఉన్న విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ వివరాల్లోకి వెళ్తే, ఈ సంవత్సరం బడ్జెట్‌లో ఈ కారిడార్‌కి సంబంధించి ఫైనాన్షియల్ అసిస్టెన్స్‌ని ప్రొవైడ్ చేస్తామని కేంద్ర మంత్రి ప్రకటించారు. ఈ ఇండస్ట్రియల్ కారిడార్‌లో భాగంగా ఈ కారిడార్ వెంట ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని డెవలప్ చేస్తారు. దానివల్ల ఇండస్ట్రియల్ పార్క్స్, టౌన్‌షిప్స్, కొత్త రోడ్స్ ఏర్పాటవుతాయి. వీటన్నిటి వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎంతో మందికి ఎంప్లాయ్‌మెంట్ అనేది లభిస్తుంది. ఇండస్ట్రియల్ కారిడార్‌లో భాగంగా విశాఖపట్నంకి దగ్గరలో నక్కపల్లి దగ్గర ఒక ఇండస్ట్రియల్ నోడ్‌ని డెవలప్ చేస్తున్నారు. విశాఖపట్నం రైల్వే స్టేషన్ రీడెవలప్‌మెంట్. ఇండియన్ రైల్వేస్ దేశవ్యాప్తంగా పలు రైల్వే స్టేషన్స్‌ని రీడెవలప్‌మెంట్ చేస్తుంది. దానిలో భాగంగా విశాఖపట్నం రైల్వే స్టేషన్‌ని 456 కోట్లతో రీడెవలప్‌మెంట్ చేయబోతున్నారు. ఈ రీడెవలప్‌మెంట్ పూర్తయితే అప్పుడు విశాఖపట్నం రైల్వే స్టేషన్ వరల్డ్ క్లాస్ రైల్వే స్టేషన్‌గా మారుతుంది. ఈ రీడెవలప్‌మెంట్‌లో భాగంగా విశాఖపట్నంలో కొత్తగా లిఫ్ట్స్‌ని, ఎస్కలేటర్స్‌ని, మల్టీ లెవెల్ పార్కింగ్‌ని, వెయిటింగ్ హాల్స్‌ని, పెడెస్ట్రియన్ ప్లాజాస్‌ని, ఫుడ్ కోర్ట్స్‌ని ఏర్పాటు చేస్తారు. దీనివల్ల ప్రయాణికులకు వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్ అనేవి అందుబాటులోకి వస్తాయి. ఈ నిర్మాణం అనేది పూర్తయ్యే నాటికి విశాఖపట్నం రైల్వే స్టేషన్ నుండి రోజుకు 80,000 మంది నుండి 150,000 మంది ప్రయాణించే అవకాశం ఉంటుంది అని అంచనా వేస్తున్నారు. ఇవి ప్రస్తుతం విశాఖపట్నంకి సంబంధించి నిర్మాణంలో ఉన్న ముఖ్యమైన ప్రాజెక్టులు. ఇవి కాకుండా మరికొన్ని ప్రాజెక్టులు అనేవి నిర్మాణంలో ఉన్నాయి. ముఖ్యమైనది వచ్చేసి ఇనార్బిట్ మాల్. ఇనార్బిట్ మాల్ నిర్మాణం చాలా వేగంగా జరుగుతుంది విశాఖపట్నం నగరంలో. ఇంకా పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టుల వివరాల్లోకి వెళ్తే, వైజాగ్ మెట్రో రైల్. విశాఖపట్నంలో ప్రస్తుతం ఉన్న మరియు భవిష్యత్తులో ఏర్పడే ట్రాఫిక్ రద్దీని దృష్టిలో ఉంచుకొని విశాఖపట్నం మెట్రో రైల్‌ని చాలా సంవత్సరాల క్రితమే ప్రపోజ్ చేశారు. దీనికి సంబంధించి ప్లానింగ్ మరియు డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్‌ని రూపొందించడం పూర్తయింది. కానీ ఇప్పటి వరకు ఈ ప్రాజెక్ట్‌కి ఆమోద ముద్ర అనేది లభించలేదు. ఈ ప్రాజెక్ట్‌లో ఇప్పటి వరకు ఎటువంటి కదలిక అనేది లేదు. విశాఖపట్నంతో కంపేర్ చేస్తే చాలా చిన్న నగరాల్లో కూడా మెట్రో రైల్ అనేది అందుబాటులోకి వచ్చింది. మరికొన్ని నగరాల్లోనేమో నిర్మాణ దశలో ఉంది. కానీ కాస్మోపాలిటన్ సిటీ అయిన విశాఖపట్నంలో మాత్రం ఇప్పటి వరకు మెట్రో రైలు నిర్మాణమే ప్రారంభం కాలేదు. కనీసం భవిష్యత్తులో అయినా దీని నిర్మాణం ప్రారంభం కావాలని కోరుకుందాము. విశాఖపట్నం భోగాపురం 6 లేన్ హైవే. భోగాపురంలో అందుబాటులోకి రాబోతున్న కొత్త ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్‌ని విశాఖపట్నంతో కనెక్ట్ చేస్తూ కొత్త 6 లేన్ హైవేని నిర్మించడం కోసము కేంద్ర ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. దీని నిర్మాణానికి 6,300 కోట్లు ఖర్చవుతాయని అంచనా వేశారు. దీన్ని 6 లేన్ భవిష్యత్తులో 8 లేన్‌గా ఎక్స్‌పాండ్ చేయడానికి అనుగుణంగా నిర్మిస్తారు. దీనికి సంబంధించి అప్రూవల్ అనేది వచ్చేసింది. కానీ ఇంకా టెండరింగ్ ప్రక్రియ అనేది ప్రారంభం కాలేదు. దీని పొడవు 60 కిలోమీటర్లు ఉంటుంది. ఇది అందుబాటులోకి వస్తే విశాఖపట్నం, భోగాపురం మధ్య చాలా త్వరగా ప్రయాణించవచ్చు మరియు దూరం కూడా తగ్గుతుంది. సో, దీనివల్ల విశాఖపట్నం నుండి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్‌కి వెళ్ళే ప్రయాణికులకు మరియు విశాఖపట్నం నుండి ఇటు ఎయిర్పోర్ట్‌కి తీసుకుని వెళ్ళే కార్గోకు కూడా ఈ హైవే అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది. ప్రయాణ సమయాన్ని, దూరాన్ని తగ్గిస్తుంది. విశాఖపట్నం రైల్వే జోన్. విశాఖపట్నం కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ని ఏర్పాటు చేస్తామని చాలా సంవత్సరాల క్రితమే ఇండియన్ రైల్వేస్ అనౌన్స్ చేసింది. కానీ ఇప్పటి వరకు ఆ రైల్వే జోన్ అనేది పట్టాలెక్కలేదు. కానీ దానికి సంబంధించి కొన్ని పనులైతే జరుగుతూ ఉన్నాయి. ఈ రైల్వే జోన్ ఏర్పాటు సందర్భంగా ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్లో కొత్తగా రాయగఢ డివిజన్ని ఏర్పాటు చేస్తామని కూడా ప్రకటించారు. ఆ రాయగఢ రైల్వే డివిజన్కి సంబంధించి కొన్ని పనులైతే జరుగుతున్నాయి. ఇంకా విశాఖపట్నం రైల్వే జోన్ విషయానికి వస్తే, కొద్ది రోజుల క్రితమే కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ గారు పార్లమెంట్లో ప్రకటించారు. విశాఖపట్నం రైల్వే జోన్ హెడ్ క్వార్టర్స్ని ఏర్పాటు చేయడం కోసము ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ ల్యాండ్ని అలొకేట్ చేస్తే వెంటనే ఈ హెడ్ క్వార్టర్స్ నిర్మాణాన్ని ప్రారంభిస్తామని ప్రకటించారు. ఈ విశాఖపట్నం రైల్వే జోన్ అందుబాటులోకి వస్తే అప్పుడు విశాఖపట్నం నుండి కొత్త రైళ్లని ప్రారంభించడానికి అవకాశం ఉంటుంది.
విశాఖపట్నం రైల్వే జోన్తో పాటు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డును కూడా ఏర్పాటు చేయాలని కూడా కోరుతున్నారు. సో రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఉంటేనే అప్పుడు కొత్త జాబులు మనకి సులభంగా వస్తాయని అంటున్నారు. ఈ విశాఖపట్నం రైల్వే జోన్ కూడా త్వరగా ఏర్పాటు కావాలని కోరుకుందాము. నెక్స్ట్, విజయవాడ విశాఖపట్నం మధ్య 3rd and 4th రైల్వే లైన్. ప్రస్తుతం విజయవాడ విశాఖపట్నం మధ్య డబల్ లైన్ మాత్రమే అందుబాటులో ఉంది. సో ఇది ఆల్రెడీ 100% సాచురేషన్ లెవెల్ని రీచ్ అయిపోయింది. సో అందుకనే ఈ ట్రాఫిక్ రద్దీని తగ్గించడం కోసము విజయవాడ విశాఖపట్నం మధ్య 3rd రైల్వే లైన్ని ఏర్పాటు చేయాలని ప్లాన్ చేసి దానికి ఆమోద ముద్ర కూడా వేశారు. కానీ దీనికి బడ్జెట్లో నిధులు అనేది కేటాయించడం లేదు. తాజాగా 4వ లైన్ని కూడా ఏర్పాటు చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అంటే సైమల్టేనియస్గా 3 మరియు 4వ లైన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఆల్రెడీ మనకి తెలుసు విజయవాడ ఖరగ్పూర్ మధ్య ఫ్రైట్ కారిడార్ని కూడా అనౌన్స్ చేశారు. ఆ ఫ్రైట్ కారిడార్లో భాగంగా ఈ లైన్స్ నిర్మించే అవకాశం ఉంది. సో ఈ కొత్త 3వ లైను 4వ లైను అందుబాటులోకి వస్తే అప్పుడు పాసింజర్ ట్రైన్స్ మరియు ఫ్రైట్ ట్రైన్స్ ఎటువంటి ఇబ్బంది లేకుండా విజయవాడ విశాఖపట్నం మధ్య ప్రయాణిస్తాయి. త్వరలోనే ఈ 3వ లైను మరియు 4వ లైను పనులు మొదలవ్వాలని కోరుకుందాము. దానివల్ల ఈ సెక్షన్లో కొత్త రైళ్లను ప్రవేశపెట్టడానికి కూడా అవకాశం ఉంది. ఇవి విశాఖపట్నంకి సంబంధించి ఇంకా ప్లానింగ్ దశలోనే ఉన్న ప్రాజెక్టుల వివరాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.